మొట్టమొదటిగా తండ్రి అయిన దేవాదేవునికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు వినిచున్న మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రత్యేకమైన వందనములను తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క మాటలలోని సారాన్ని గ్రహించడానికి మనందరం కూడా సిద్ధం కలిగి ఉన్నాం. గడిచిన వారములలో మరి చెప్పబడిన అనేకమైన మాటలు మీరు గ్రహించున్నారని నేను తలస్తున్నాను. మరి సహోదరులు పరిశుద్ధులందరూ కూడా మరి ఒకరినొకరు వందనములు చేయుడి అనే అంశాన్ని గురించి మీరందరూ కూడా ఆ యొక్క మాటలలోని సారాన్ని మీరు గ్రహించున్నారు. మరి సహోదరులకు పరిశుద్ధులకు వందనములు మాత్రమే చెప్పుచున్నారని నేను తలస్తున్నాను. కనుక గత వారం మనం చర్చించిన అంశాలలో మరి మరణాతలు చెప్పేవారు కొందరు ఉన్నారు, షలోమ్లని చెప్పేవారు కొందరు ఉన్నారని, ప్రైజ్లా చెప్పేవారు కొందరున్నారు అనే విషయాలు మనం ఆలోచన చేస్తాం. వాటి యొక్క అర్థాలు మరణ్ ఆత. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు అనే మాట దగ్గర పుట్టినోట్లు ఒకటో అంకె వేస్తుంది చూడండి. అక్కడ కింద రాయబడి ఉంది ఒకటి లేక ఆదిమ భాషలో. అంటే బైబిల్ గ్రంథము హెబ్రీ, గ్రీకు, అరబిక్ భాషలో రాయబడి ఉంది. మనకి ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు తర్జుమాలు చేయబడింది. ఈ రోజున ఇంచుమించు వాడుకలో లిపి ఉన్న భాషలన్నింటిలో కూడా ఈ యొక్క బైబిల్ తర్జుమా చేయబడినది. ప్రభునందు పిల్లారా, ఆదిమ భాషలో మరణ్ ఆత ఈ యొక్క వాక్యాన్ని రాయడం కూడా మరి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకసారి మనం చూద్దాం. మరణాత అని ఇలాగ ఎక్కువగా మనకి ఇలా కనబడుతుంది. అయితే బైబిల్లో రాయబడిన విధానం ఏంటంటే ఇదిగో చూడండి, ఇలాగ మరణ్ ఆత అది అనమాట. దానికి అర్థం ఏం చెప్తున్నాడండి అనగా, దానికి అర్థం ఏంటంటే ప్రభు వచ్చుచున్నాడు లేక లేక ప్రభువా రమ్ము. ఇలాగా 3 అర్థాలను ఇక్కడ చెప్పబడుతుందండి. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. చూడండి, మనకి ఒక పరిశుద్ధుడు, ఒక సహోదరుడు మనకు ఎదురైనప్పుడు వానితో మనము మరణ్ ఆత అని చెప్పామనుకోండి, దానికి అర్థం ఏంటి? ప్రభువా రమ్ము అని చెప్తున్నాను. కనుక ప్రభువా రమ్ము అని ఎవరితో చెప్పాలి? ప్రభుతో చెప్పాలి. కనుక సహోదరుడితో మనం చెప్పామనుకోండి, ఆ సహోదరుడిని మనం ఏమంటున్నాం అంటే ప్రభువు అంటున్నాం. అర్థమవుతుందా? కనుక ఈ విషయాలని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, గ్రహించాలని కోరుతున్నాను. ప్రేమతో చెప్తున్న ఈ మాటలు మరి ప్రేమపూర్వకంగా స్వీకరించి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలని కోరుతున్నానండి. ప్రైజ్ లార్డ్ అంటున్నాను. చాలా మంది చెప్తున్నారండి కూర్చొని, మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అంటారు అనమాట. మీ అందరికీ నా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంటే ఏంటి? దేవునికి స్తోత్రం అని. మీ అందరికీ నా దేవుని స్తోత్రం ఏంటి? దేవునికి స్తోత్రము అంటే దేవునికే చెందాలి అది. కనుక చాలా జాగ్రత్తగా సంగతిని ఆలోచన చేయండి. కనుక మొదటి శతాబ్దపు ఆత్మావేశం వలన రాయబడిన సంగతుల యొద్దకు మిమ్మల్ని నడిపిస్తున్నాను. కనుక మొదటి శతాబ్దపు ఆత్మావేశం వలన రాయబడిన సంగతులలో ఏటువంటి విధానం ఉందో, ఏ యొక్క సారం ఉందో ఆ యొక్క సారాన్ని మనం గ్రహించాలి. 100వ సంవత్సరం తర్వాత 2వ శతాబ్దంలో నుంచి కొన్ని మరి దుష్ట శక్తులు లేదంటే మానవ కల్పిత పద్ధతులు మరి ఈ యొక్క సంఘ లేదంటే ఆత్మీయ సంబంధమైన ఈ యొక్క పరిస్థితులలో చోటు చేసుకునేవి. కనుక వాటినన్నిటిని మనం అరికడుతూ ఆత్మ సంబంధమైన సంగతుల యొద్దకు మొదటి శతాబ్దపు క్రైస్తవ విధానం యొద్దకు మనం నడిపించబడాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం కలుగుతుంది అనే విషయాన్ని మీరు ఆలోచన చేయండి. కనుక పరిశుద్ధులందరికీ కూడా క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి అని మనకి బోధించబడింది, ఆజ్ఞాపించబడింది. ఆ యొక్క బోధ దగ్గరికి, ఆజ్ఞ దగ్గరికి మనం అందరం కూడా నడవలసిన వారు ఉన్నామనే సత్యాన్ని ఈ రోజున మీరు గమనించాలి. ఈ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాయడం జరిగింది. ఇక్కడ సంగతిని గమనించాలి. ఫిలిప్పీ సంఘం అని, ఏపీసీ సంఘం అని, ఫిలదెల్ఫియా సంఘం అని, లవదోకియా సంఘం అంటారు. లో ఉన్న సంఘం, అంతేగాని ఆ యొక్క పేర్లు వాటికి పెట్టబడినవి కాదు. వీటిని గురించి మరోసారి మనం చర్చిద్దాం. అయితే ప్రభునందు పిల్లారా, మరొకసారి ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క మాటలను మీరు గ్రహించాలని కోరుతున్నాను. ఈరోజున క్రైస్తవ సమాజంలో అత్యధికుల యొక్క నోట వినబడే మాట ఏంటంటే హల్లెలూయా. ఎక్కడ చూసినా పాటలలో హల్లెలూయా,
బోధలలో హల్లెలూయా, ప్రార్థనలలో హల్లెలూయా. ఈరోజున హల్లెలూయా అనే మాట మీ యొక్క నోట ఉచ్చరించేవారు ఈరోజున ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ నేను ఒక్క ప్రశ్న వేస్తున్నాను. అసలు హల్లెలూయా 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 అంటున్నారు కదా, అసలు హల్లెలూయా అనే మాటకి అర్థం ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి, హల్లెలూయా అనే మాటకి మీలో ఎంతమందికి అర్థం తెలుసు? అసలు అది బైబిల్లో ఉందా లేదా అనే ఆలోచన కూడా ఈ రోజున మీకు లేదు. మరి ఎవరు చెప్పారు ఈ మాటను? ఎవరు చెప్పారు? ఎందుకు ఈ మాటను మనం పదే పదే ఉచ్చరించాలి అనే ఆలోచన లేదు. ఈ రోజున నేను హల్లెలూయా చెప్తే మీరందరూ కూడా పోలోమంటే హల్లెలూయా చెప్తారు. కనుక దైవజనుడు అక్కడ నిలబడి హల్లెలూయా అంటే మిగతా వారందరూ కూడా హల్లెలూయా 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 అనే పదాలు ఈ రోజున మారుమోగించేస్తున్నారు. అయితే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, సూటిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి హల్లెలూయా అనే మాటకి అర్థం తెలుసు? మరి అర్థము తెలియకుండా ఆ మాటను మీరు ఎలా పలుకుతున్నారు? అసలు దానికి అర్థం ఏంటని ఒకవేళ ఏ అన్యుడైనా మేము పరిశీలిస్తే ఏమని సమాధానం చెప్తారు? మీరు ఎక్కువగా హల్లెలూయా హల్లెలూయా అంటారు కదా, అయ్యా హల్లెలూయా అనే మాటకి ఆ పదానికి అర్థం ఏంటి అని మిమ్మల్ని అడిగితే, ఒకసారి నాకు బైబిల్లో చూపించండి అని మిమ్మల్ని అడిగితే మీరు ఎంతమంది సమాధానం చెప్పగలరు? నేను సమాధానం చెప్పడానికి సిద్ధముగా ఉన్నానన్న క్రైస్తవులు ఎంతమంది ఈ రోజున ఉన్నారు? ఒకవేళ సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటే, దానికి అర్థం తెలియలేని స్థితిలో ఉంటే నువ్వు సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నావు. దీన్ని మాత్రం ఎంత మాత్రం మర్చిపోకు. మనకి ఏనాడని దైవజనుని అడిగావా, ఏమండి అయ్యా హల్లెలూయా హల్లెలూయా అని మమ్మల్ని అనమంటున్నారు, మీరు అంటున్నారు, అసలు ఈ యొక్క హల్లెలూయా అనే పదం బైబిల్లో ఎక్కడుంది అని ప్రశ్నించావు ఏనాడన్నా? నువ్వు వెతికావా? వాక్యం చదివినప్పుడు చూసావా? అసలు దానికి అర్థం ఏంటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తావా? మరి దేవుని యొక్క బిడ్డలారా, దానికి అర్థము తెలియక మరి వ్యర్థముగా నువ్వు మాట్లాడే ఎంతవరకు సమంజసం? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అవునంటారా కాదంటారా? ఈ యొక్క మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ధ్యానించాలండి. మీరు వినువారై ఉన్నారు, గ్రహించువారై ఉండాలి, దాన్ని అనుసరించేవారై ఉండాలి. కనుక అర్థము తెలియక వ్యర్థముగా మాట్లాడేంత మాత్రం కూడా ప్రయోజనం లేదండి. నేనేదో కేకర అన్నాను అనుకోండి, దానికి అర్థం తెలియదు మీకు. ఏమండి, నేను అయ్యో అంటూ మాట్లాడితే వాటికి అర్థం లేని పదాలు మీకు ఒకవేళ నేను ఉచ్చరింపజేస్తే, అర్థం లేని పదాలతో మిమ్మల్ని నేను బోధ చేస్తే ఎంతమంది గ్రహించగలుగుతారు? ఎంతమంది ఆత్మీయంగా బలపరచబడగలుగుతారు? అందుకని ఈ సంగతులు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. సత్యవాక్యంను సరిగా ఉపదేశించాలి, సత్యవాక్యంను సరిగా విభజించాలని కోరుతున్నాను. ఈరోజు దేవునికి బిడ్డలారా ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయాన్ని మీరు తీయండి, బైబిల్ గ్రంథం తెరవండి, అదవుతుందండి. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క వాక్య సారాన్ని మీరు గ్రహించాలండి. ఒకవేళ దేవుని యొక్క వాక్య సారాన్ని మనం గ్రహించకపోతే, వాక్య సంబంధమైన విధానంలో మనం నడుచుకోకపోతే, మనం ఆశిస్తున్న పరలోక రాజ్యాన్ని మనం పొందుకోలేమండి. ఈ మాయలలో అబద్ధ బోధలలో పడి నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఏది ఎంతవరకు న్యాయమో, ఏది ఎంతవరకు సమంజసమో, ఏది ఎంతవరకు దేవుడు ఇష్టపడుతున్నాడో అనే విషయాలు మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటారా లేదంటారా? పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయాన్ని మనము చదువుదాం చూడండి. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని అని చెప్తున్నాడండి. బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ప్రభుని స్తుతించుడి అనే మాట ఉన్న చోట 2 అంకె వేసి ఉందండి. బైబిల్ మీరు ఎప్పుడైనా తెరిచి చూస్తే మీకు అర్థమవుతుంది. 2 అంకె వేసి చూడండి. దానికి పుట్టినోట్లు ఏం రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. 2వ అంకె చూడండి. మూల భాషలో హల్లెలూయా అనే మాట అండి. హల్లెలూయా. ఈ హల్లెలూయా అనే పదము మూల భాషకు సంబంధించిందండి. అర్థమవుతుంది? చాలా జాగ్రత్తగా ఆలోచించి, మూల భాషకు సంబంధించిన హల్లెలూయా అనే మాట మూల భాష. దానికి అర్థం ఏంటని చెప్తున్నానంటే, హల్లెలూయా అనే మాటకు అసలు అర్థం ఏంటంటే ప్రభువును స్తుతించుడి. ఇప్పటికైనా తెలిసిందా? ధన్యుడు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు. అర్థమవుతుంది? నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. ఇప్పటికైనా ఈ యొక్క మాట యొక్క అర్థాన్ని నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ధన్యుడు అండి. ఎందుకనట్లయితే ప్రభువును స్తుతించుడి. ఈ రోజున అనేక సార్లు, ఈ రోజున మరి క్రైస్తవురాలుగా మారిన తర్వాత, సంఘానికి నువ్వు వెళుతున్న తర్వాత, ఇదిగో అనేక సార్లు నీ నోట ఆ మాట పలుకుంటావు, కానీ అర్థం తెలియదు ఇప్పటి వరకు కూడా నీకు. కనుక ఏ ఒక్కరూ ఆ మాట యొక్క అర్థాన్ని నీకు చెప్పి ఉండరని నేను తలస్తున్నానండి. అయితే దేవుడి యొక్క మంచి అవకాశం ఇచ్చాడు. ఆ మాట యొక్క అర్థాన్ని నీకు ఈ రోజున తెలియజేస్తాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఆ మాట యొక్క అర్థాన్ని నీకు తెలియజేస్తాడు. ఏంటి ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ప్రభువును
స్తుతించుడి. ఎక్కడి నుంచి చెప్పబడిన మాటండి ఇది? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా విని, పరలోకమందు ఇలాగు చెప్పగా వింటినని చెప్తున్నాడండి ఇక్కడ. ఏంటి ఆయన విన్న మాట? అంటే ప్రభువును స్తుతించుడి. మూల భాషలో దానికి హల్లెలూయా విన్నారండి. ఈరోజున పదే పదే పలుకుతున్నాం హల్లెలూయా 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 ఏమండి. కనుక దేవుని దానికి అర్థం ఏంటంటే ప్రభువును స్తుతించుడి. ఒకసారి ఆలోచించేయండి, ఏం చెప్పబడింది? ప్రభువును స్తుతించుడి అని చెప్పబడింది. ప్రభువుని స్తుతించుడి అని చెప్పబడినప్పుడు ఏం చేయాలండి? ప్రభువుని స్తుతించాలి. కనుక చూడండి, ఒకసారి చాలా మంది ప్రార్థనలు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. ప్రార్థన ఎవరు చేస్తున్నాం? ఈ ప్రార్థన ఎక్కడ చేరుతుందని ఆలోచన చేస్తున్నాం. ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన ఎక్కడ చేరాలి? పరలోకానికి చేరుతుంది. ఇక్కడ నుంచి భూమి నుండి దివికి అంటే పరలోకానికి నీ యొక్క స్వరం వినబడుతుంది ప్రభుని క్రీస్తు ద్వారా. అర్థమవుతుందా? కనుక పరలోకంలోనే ఒక స్వరం వినబడింది. యోహాను గారికి ఏమనంటే ఆ మాట ఏంటంటే హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి. నువ్వు ప్రార్థనలు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. దేవుని అడుగుతున్నావు. దేవునితో నీ యొక్క కష్టాన్ని లేకపోతే నీ నష్టాన్ని, నీ యొక్క బాధను తెలియజేసుకుంటున్నావు. నీ యొక్క విజ్ఞాపనాన్ని తెలియజేస్తున్నావు. తండ్రితో దేవునితో తెలియజేస్తున్నావు. నీ యొక్క విజ్ఞాపన దేవుని తెలియజేస్తున్నావు. ఏమని చెప్తున్నావు? హల్లెలూయా హల్లెలూయా అంటున్నావు. హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించుడి. దేవుడేమో యోహాను గారు నీతో చెప్పాడు ఏమని? ప్రభుని స్తుతించుడని. మళ్ళా నువ్వు ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఎవరితో చెప్తావు? దేవునితో చెప్తున్నావు. ఏమని? ప్రభుని స్తుతించుడు. ఆయన ఏమో ప్రభుని స్తుతించడం మనతో చెప్పాడు. మరలా తిరిగి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలో ప్రభుని స్తుతించడం దేవునితో చెప్తున్నాం. కనుక ప్రభుని స్తుతించేది ఎవరు? నువ్వు స్తుతించాలి. కనుక దేవుడు చెప్పిన మాటను మరలా తిరిగి దేవునితో చెప్పడం కాదు. అదవుతుందా? నీ పేరేంటి అని అడిగినప్పుడు నీ పేరు చెప్పాలి. అంతే. మళ్ళీ తిరిగి నీ పేరేంటి అని అడగకూడదు. భోజనం చేస్తావా అని నేను ఎవరిని అడిగినప్పుడు మళ్ళీ తిరిగి భోజనం చేస్తావా చేయలేదు నువ్వు చెప్పాలి. అంతేగాని తిరిగి భోజనం చేస్తావా అనే అదే మాట మళ్ళీ రిపీట్ వారికి ఇవ్వకూడదు. పరలోకం ప్రభుని స్తుతించుడు అనే మాట చెప్పడం జరిగిందండి. అదవుతుందా? కనుక మరలా తిరిగి మనం పరలోకానికి ప్రభుని స్తుతించుడు అని చెప్పడం కాదు. ఈ భూమి మీద నువ్వు ప్రభుని స్తుతించాలి. కనుక దేవునికి బిడ్డలారా ఆలోచించండి. ఈరోజున అనేకులు మరి వ్యర్థముగా అనాలోచితంగా ఈ యొక్క మాటని ఉచ్చరిస్తున్నారు. కనుక అనాలోచితంగానో వ్యర్థముగానో ఈ యొక్క మాటని పదే పదే ఉచ్చరించకూడదు. అర్థమవుతుందా? ప్రభుని స్తుతించండి. వెరీ గుడ్, మంచిదే ఆ మాట. హల్లెలూయా అన్నమాట ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి. ఎలా స్తుతించాలి? ప్రభుని ఎలా స్తుతించాలి? ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, నీ వాక్యాన్ని అనుసరించడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ఇతరులని ప్రభువులకు నడిపించడం ద్వారా ప్రభు స్తుతించబడుతున్నాడు. అలా నువ్వు ప్రభుని స్తుతించాలి. అంతేగాని హల్లెలూయా ఈ రోజున ఎవరు తెలుస్తుంది హల్లెలూయా అంటే? అర్థమవుతుందా? నీకు మంచిది కావాలి తెలుగు భాషలో అడుగుతున్నావు, ఇంగ్లీష్ వచ్చింది ఇంగ్లీష్లో అడుగుతావు, హిందీ వస్తే హిందీలో అడుగుతావు. ఏమన్నా తెలియని భాషలో నువ్వు మంచినీళ్ళు అని అడిగావు అనుకోండి, ఆడేమిస్తాడు నీకు? ఏమిస్తాడు? మంచినీళ్ళు ఇమ్మంటే నీకు వచ్చే భాష వాడికి రాదు. కనుక వాడికి వచ్చిన భాషలో నువ్వు ఆయనని మంచినీళ్ళు అడగాలి. అంతేగాని తెలియని భాష ఏమంటే తెలియని విధానాన్ని, తెలియని పదాలను ఈ రోజున ఈ క్రైస్తవ సమాజంలో పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు సమంజసమో ఆ మాటల యొక్క సారం ఆలోచించేయాలి. ప్రభుని స్తుతించుడి అని పరలోకంలోని చెప్పబడింది కనుక ఈ యొక్క భూమి మీద నీవు నేను మనందరం కూడా ప్రభుని స్తుతించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోనే ఈ యొక్క మాటలు మనము చూడగలుగుతున్నాం. మరలా 3వ వచనంలోను అదేవిధంగా 4వ వచనంలో కూడా ప్రభుని స్తుతించుడి అనే మాటను మనము చూడగలుగుతున్నాం. ప్రభునందు పిల్లారా, కానీ ఈ మాటల యొక్క సారాన్ని మీరు గ్రహించండి. కానీ ఈ రోజున అనేకమైన వ్యర్థమైన విధానాలు, వ్యర్థాచారాలు ఈ రోజున క్రైస్తవ సమాజంలోనికి అనేకులు ప్రవేశపెట్టడం జరిగినదండి. కనుక ముందుగానే ప్రభు చెప్పినట్లుగా, ముందుగానే అపోస్తులు ప్రవచించినట్లుగా ఈ యొక్క మాటలు జరుగుతున్న, ఈ యొక్క పరిస్థితులు జరుగుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం, జరిగినట్టుగా మనం చూడగలుగుతామండి. కనుక దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కనుక మరణ్ ఆతా గురించి మీరు నేర్చుకున్నారు. రెండవదిగా హల్లెలూయా దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క మరి దాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి, చెప్పాలా చేయాలా అంటే హల్లెలూయా అని చెప్పడమా, పదే పదే చెప్పాలా చేయాలా? మత్తయి సువార్త 7:21 చెప్పండి, ప్రభువా 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 అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు ఈ క్రైస్తవ సమాజంలో మరొక విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నామండి. మరొక దేవుని యొక్క వాక్య విరుద్ధమైన క్రియలండి ఈ రోజున. కనుక చాలా సందర్భాల్లో అయ్యగారు అనే పదోచ్చారణ మనకి కనబడుతుందండి. చాలామంది భక్తులు మరి బాదుకులని, దైవజనులని అయ్యగారు అని పిలవడం మనకు కనబడుతుంది. లేదంటే ఈ క్రైస్తవ సమాజంలో ఎక్కువ ఫాదర్స్గా పిలువబడుతున్న వారు ఉన్నారు. ఎవరండి? ఈయన మా ఫాదర్ గారండి అని చెప్తారు అనమాట. ఈయన ఎవరండి? ఈయన మా అయ్యగారండి
అని చెప్తారండి. ఎవరు పరిచయం అయ్యగారు, ఫాదర్ అనే ఒక మాటలు ఈ క్రైస్తవ సమాజంలో మనకు వినబడుతున్నాయి. కానీ ఒకసారి ఎంతవరకు మరి ఒక మనుషునికి ఒక మాట ఆపాదించవచ్చా లేదా, ఈ యొక్క బిరుదుతో పిలవచ్చా లేదా అనే విషయాన్ని ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎవరు ఆలోచన చేయరండి, ఎవరు పట్టించుకోరు ఇటువంటి విషయాలని. అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకనట్లయితే ఇది జీవానికి సంబంధించిన విషయం అండి. ఇది ఒకవేళ నీ యొక్క నోటి మాట లెక్కలోనికి వెళ్తుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దామండి. ఆ యొక్క మాటల యొక్క సారము ఎంతవరకు, నేను చెప్పుచున్న మాటల యొక్క సారం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పుచున్న మాటలు అలాగ ఉన్నవో లేవని మీరు పరిశీలన చేయాలి. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 23వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ఒకసారి. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఈ మాట ఈ రోజున బోధకులకు కనబడలేదా, విశ్వాసులకు కనబడలేదా, అంటే బోధించేవారికి కనబడలేదా, లేదంటే విశ్వాసులకు కనబడలేదా, బోధ వినేవారికి కనబడలేదా? ఈ రోజున బైబిల్ కన్నా 10 సార్లు చదివారండి, 20 సార్లు చదివారు, 30 సార్లు చదివారండి అని చెప్తారు. కనుక చదువుతున్న నీకు ఎంతవరకు దేవుని యొక్క మాటల యొక్క సారం అర్థమవుతుంది, దేవుని యొక్క మాటల్లో ఉన్న విధానం నీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం నువ్వు పరిశీలన చేస్తే, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, తండ్రి అని పేరు పెట్టవద్దు అని చెప్పి బోధించబడుతుంది కదా అండి. మరి తండ్రి అని పేరు పెట్టవద్దు అంటే ఈ రోజున అనేకులు ఏం చేస్తారో తెలుసా అండి, ఇటువంటి బిరుదులను ఆపాదించుకున్నారు. ఇలా పిలువబడడానికి ఇష్టపడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. 9వ వచనం, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు, ఒక్కడే నీ తండ్రి. అదవుతుందా? ఒక్కడే నీ తండ్రి, ఆయన ఎక్కడో పరలోకమందున్నాడు. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే, ఈ రోజు నీ క్రైస్తవ సమాజంలో ఈ యొక్క నానుడు ఉంది. అవునంటారా కాదంటారా? ఈరోజు నువ్వు పిలుస్తున్నావా లేదా? ఒకవేళ దేవుడు పిలవద్దు అన్నట్టుగా నువ్వు పిలిస్తే, దేవుడు పెట్టొద్దు అన్న ఆ యొక్క బిరుదును మానవ మాతృ పెడితే అది నీకు ఎంత ప్రమాదాన్ని చేకూరుస్తుందో ఒకసారి నువ్వు ఆలోచించే. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఎంతవరకు నువ్వు చేస్తున్న సమంజసం, నువ్వు పిలుస్తున్న పిలుపు ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించే. ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు అని దేవుడు చెప్తుంటే, ఈ రోజున మనుషులను, మానవ మాతృలను నువ్వు తండ్రి అని పిలవడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించే. వారికి అర్థం అవ్వాలి, నీకు అర్థం అవ్వాలి, దేవుని యొక్క వాక్యం అర్థం అవ్వాలి. ఈ రోజున అనేకులు మనుషులకి ఎవరండి, ఫాదర్ అంటే ఏంటి అర్థం? తండ్రి. అవునా కదండి? ఫాదర్ అంటే ఏంటి? తండ్రి. ఎవరు పిలుస్తున్నావు తండ్రి అని? ఎవరిని పిలుస్తున్నావు? ఈ రోజు నీ యొక్క భూమి మీద నిన్ను కన్న తండ్రిని తండ్రి అనాలి. రెండోదిగా పరలోకమందున్న దేవుడే నీ తండ్రి, ఆయన నీ ఆత్మీయ తండ్రి. ఈ రోజున మానవ మాతృలను మధ్యలో కలిసిపోయి వ్యర్థమైన ఈ మనుషులను ఈ రోజున నా ఆత్మీయ తండ్రి అని పరిచయం చేయడానికి ఈ రోజున సిగ్గుపడాలి మనం. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యానుసారమైన విధానం కాదు. ఏంటి దేవుని యొక్క వాక్యానుసారమైన విధానం అంటే, ఒక్కడే నీ తండ్రి, ఆయన పరలోకమందున్న ఆయనే తండ్రి. నువ్వు తండ్రి అని సంబోధిస్తే ఆయనే తండ్రి అని సంబోధించాలి తప్ప, ఇదిగో ఈ యొక్క భూమి మీద నిన్ను కన్న తండ్రిని తప్ప మరి ఎవరిని కూడా తండ్రి అని పిలవడానికి దేవుడు అవకాశం ఇవ్వట్లా. వాళ్ళ పిలవకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరికి కూడా అటువంటి బిరుదులు పెట్టకూడదు. అయ్యగారని లేదా ఫాదర్ అని అటువంటి బిరుదులను వారికి పెట్టకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి. ఈ రోజున అనేకులు ఇలా పిలవబడడానికి ఇష్టపడుతున్నారండి. కనుక తండ్రి దేవుని యొక్క స్థానంలో ఉండడానికి ఇష్టపడుతున్నది ఎంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదకరం కాదు అనే సత్యాన్ని ఈ రోజున నీవు కానీ నేను కానీ మీరు ఆలోచించేయాలి. ఒక సోదరి, మా అయ్యగారండి ఓ పిచ్చి తల్లి, ఆయన మీ అయ్యగారు కాదు, ఆయన మీ అయ్యగారు నీ పాలిట పెద్ద గొయ్య, నేను పరలోక రాజ్యాల నుంచి నెట్టేస్తున్నాడు. అటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విషయాలు మీరు ఆలోచించేయాలి. అయ్యగారు అని, ఫాదర్ అనే బిరుదులు ఈ రోజున ఈ యొక్క మానవ మాతృలకు పెట్టడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఒక్కడే మీ తండ్రి, ఆయన ఎక్కడ ఉన్నాడంటే పరలోకమందు ఉన్నాడు. ఆయనే పరలోకమందున్న తండ్రి, ఆయన మన తండ్రి. రెండోది భూమి మీద నిన్ను కన్న తండ్రి, మరొకరిని తండ్రి అని కానీ, ఫాదర్ అంటే ఇంగ్లీషులో ఫాదర్ అంటారండి స్పెషల్గా, అండ్
ఫాదర్ అని పిలుస్తుంటారు. అదేవిధంగా ఫాదర్ అనే మాటకి తండ్రి అనేది మనుషులకి పెట్టే బిరుదు కాదు, ఆ యొక్క పదవి కాదండి. అది చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అది నీకు అవమానం. ఎస్, నేను చెప్తున్నాను దేవుని యొక్క బిడ్డలారా, నిన్ను కన్న తండ్రిని, లేదంటే పరలోకమందున తండ్రి, ఆయనని దేవుడిని, నీ తండ్రి, ఆయన మన యొక్క ఆత్మీయ తండ్రి, ఈయన మన యొక్క శారీరక తండ్రిని తండ్రి అని పిలువు. నీ తండ్రి ఆయన. అదవుతుందండి. అదే విధముగా పరలోకమందున ఆయనే ఆత్మీయ తండ్రి. ఈ యొక్క భూమి మీద ఎవరిని కూడా నీ ఆత్మీయ తల్లిదండ్రులండి, ఆత్మీయ తండ్రి అండి లేదు. ఇది దేవుని యొక్క వాక్యానుసారం మీద. ఒకవేళ ఎవరైనా నీకు భూమి మీద కనబడేవాడిని ఎవరైనా సరే నా ఆత్మీయ తండ్రి అని నువ్వు పరిచయం చేస్తావంటే అది నీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. దేవునికి నువ్వు దూరస్తుడు అయిపోతున్నావు. నువ్వు ఆలోచన చేసుకో. ఒకసారి ఈ రోజున మనం సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. సత్యవాక్యాన్ని సరిగా మనం బోధించవలసిన వారి ఉన్నాం. సత్యవాక్యాన్ని సరిగా పరిశీలన చేయవలసిన బాధ్యత ఈ రోజున మనందరిపైన ఉంది అనే సత్యాన్ని ఈ రోజున ఎంత మాత్రం కూడా మర్చిపోకండి. ప్రియ సహోదరులారా, దేని యొక్క వాక్యాన్ని మీరు ఆలోచన చేయండి, అనువనువు పరిశీలన చేయండి. ఎందుకంటే గత వారు మీకు జ్ఞాపకం చేస్తాను, నమ్మిన యూదులతో చెప్తున్నాడు ఆయన, మీరు నా వాక్యం అందు నిలిచి ఉంటే సత్యాన్ని మీరు గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. మొదటి శతాబ్దంలో ఎవరు కూడా తండ్రులుగా పిలువబడలేదండి. తండ్రులుగా పిలువబడలా. సహోదరులు, శిష్యులు. ఆయన మొట్టమొదటి అంత్యోక్యలు శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అంత్యోక్యలో. కనుక సహోదరులుగా పిలవడు, సహోదరులు. కనుక ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరట మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేనిపోయిన బిరుదులు ఈ రోజున ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న నాయకులు ఆశిస్తున్నారండి. ఎంతవరకు ఈ యొక్క మాటలు సమంజసం ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడోదిగా ఏంటంటే రెవరెన్స్ పిలువబడుతున్నారండి ఈ రోజున. రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, మోస్ట్ రెవరెండ్ అని. అండ్ రెవరెండ్ సరిపోలేదండి వాళ్ళకి, మళ్ళీ రైట్ రెవరెండ్ కావాలంట. మరి ఇంకోటి మోస్ట్ రైట్ రెవరెండ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద రెవరెండ్? అసలు రెవరెండ్ అంటే అర్థం ఏంటి? అసలు అండ్ అర్థం తెలిసి పెట్టుకున్నావా, తెలివి పెట్టుకున్నావా? అసలు రెవరెండ్ అంటే ఏంటి? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తావా? మరి రెవరెండ్ గారండి, రెవరెండ్ లేదు, 22 లేదు, 32 లేదు. ఒకసారి ఆలోచన చేయండి దేవుని యొక్క వాక్యాన్ని. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద రెవరెండ్? అసలు రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు మీరు ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలోని కీర్తన గ్రంథము 111వ కీర్తన 9వ వచనం చదువుతున్నాను. ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని యొక్క బిడ్డలు ఆలోచించేయండి. ఆయన నామము ఎవరిది? దేవుని యొక్క నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద రెవరెండ్ అని మిమ్మల్ని అడిగాను కదండి. అసలు రెవరెండ్ అంటే అర్థం అండి పూజింపదగిన అని అర్థం అండి. పూజింపదగిన. కానీ చూడండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క నామమే పరిశుద్ధమైనది, పూజింపదగినది. అర్థమవుతుందా? కనుక మరి ఈ రోజున అనేకులు ఈరోజు రెవరెండ్లుగా పిలువబడుతున్నారండి. ఆ పూజింపదగిన వారటండి వీళ్ళం. మట్టిలో కలిసిపోయి ఇక వ్యర్థమైన యొక్క మానవుడు పూజింపదగిన వాడు కాడు. ఇదే విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుని కాకుండా ఈ యొక్క లోకంలో ఏ మనుషునైనా పూజింపదగిన వాడిగా నువ్వు ఎంచితే నువ్వు తప్పు చేస్తున్నావు, పాపంలో ఉన్నావు. అది మనుష్య ఆరాధన అవుతుందండి. అందుకు ఆలోచించేయండి. రెవరెండ్ అంటే పూజింపదగిన. డిక్షనరీలు చూడండి ఒకసారి, లేదంటే డిక్షనరీ చూసి మీరు ఆలోచించేయండి. పూజింపదగిన, ఎవరు పూజింపదగిన వాడు? ఒకసారి మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఎవరు పూజ్యనీయుడు? ఎవరు? దేవుడే పూజ్యనీయుడు. ఆయనే నిజమైన ఎవరండి? ఆయన పూజ్యనీయుడు. కానీ ఈ రోజున మనుషులు పూజ్యనీయులుగా పిలువబడుతున్నారండి. బిరుదులు కావాలా దేవుని యొక్క సేవ చేయడానికి, దేవుని యొక్క పని చేయడానికి, దేవుని వారి బ్రతకడానికి ఈ రోజున లేనిపోని బిరుదులు తగిలించుకుంటున్నారండి వాళ్ళు. అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. క్రైస్తవురాలుగా నువ్వు ఆలోచన చేయాలి. బైబిల్ చేతపట్టిన వాడికి నువ్వు ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుని చేత దేవుని యొక్క సన్నిధానంలో సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నీకు ఏర్పడుతుంది. నీకు నాకు అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఇదిగో నేను ఏం చేస్తున్నావు నాకు సరిగా తెలియాలండి. కనుక రెవరెండ్ అని, లేదంటే ఫాదర్స్ అని, అయ్యగారులని ఈ రోజున అనేక విధానాలైన లేనిపోని విధానాలు ఈ రోజున ఈ క్రైస్తవ సమాజంలో బిరుదులు పుట్టుకొచ్చాయండి. అంటే బిరుదులతో పని లేదండి దేవుని పని చేయడానికి.
ఆయన బిరుదులేవి అక్కర్లా. అర్థమవుతున్నా? దేవుని యొక్క బిడ్డలా ఒకసారి ఆలోచించేయండి. ఆయన బిరుదులు కావాలా, దేవునికి పని చేయాలని బిరుదులు కావాలా, ఇలాగా దేవునికి చెందవలసిన నామాలతో నువ్వు పిలవబడాలా, ఒకసారి ఆలోచించేయండి. అభిషక్తులు అన్నారు. ఎవరండి అభిషక్తుడు? క్రీస్తు. ఆయన ఒక్కడే అభిషక్తుడు. కనుక ఈ మాటల యొక్క సారాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేట మీద నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకన్నట్లయితే ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తించినట్లయితే, ఇది పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ వాక్యము మనకి ఇవ్వబడింది, మన నిత్య జీవానికి చేర్చే ఈ మాటలకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్లయితే ఒకవేళ దేవుని దృష్టికి మనం దూరస్తులు అయిపోవచ్చు. దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేసినట్లయితే, దేవునికి ఇష్టం లేని పిలుపుని మనం పిలిచినట్లయితే ఒకవేళ దేవుని యొక్క దృష్టికి మనం దూరస్తులం అయిపోవచ్చు. మనం పొందాలి, మనం చేరాలని నిత్య జీవానికి మనం చేరకపోవచ్చు. మీకు అర్థమైందని నేను తలస్తున్నానండి. పూజనీయుడు. ఎవరు పూజనీయుడు అంటే మనుష్యుడు పూజనీయుడు కాదండి. వీడు పూజనీయుడు కాదు. మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఎందుకంటే ఇదిగో దేవుడు ఒక్కడు మాత్రమే పూజనీయుడు. ఆయన పూజింపదగిన వాడు, ఆయనకు నామే పూజింపదగినదే. కనుక దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బోధకులైన వారు దేవుని యొక్క మాటలు ఆలోచించండి. ఇదేదో గొప్పగా భావించకండి. అది నీకు శాపాన్ని తెచ్చిపెడదు. ఒకవేళ అటువంటి పేర్లు, అటువంటి విధానాలు పెట్టుకుంటే అది నీకు శాపాన్ని తెచ్చిపెడుతుంది తప్ప ఘనతను తెచ్చిపెడదు. ఈ మనుషులు కనపరచడం ఏంటండి? దేవుడు నిన్ను కనపరచాలి, దేవుడిని మెచ్చుకోవాలి. అంతేగాని ఇటువంటి బిరుదులు దేవుని యొక్క వాక్య విరుద్ధమైనవైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ రెవరెండ్ అనేది దేవునికి ఆ యొక్క పూజనీయుడు, పూజింపదగిన వాడు దేవుడే తప్ప మనుషుడు కాదు, నీవు కాదు, నేను కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు పూజింపదగిన వాడో ఆయనే, ఆయనే ఆరాధనకు పాత్రుడై ఉండాలి. ఆయననే మనం ఆరాధించేవారముగా ఉండాలి, ఆయనే పూజించేవారముగా ఉండాలి. ఒకవేళ అలా కాదని, ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తించినట్లయితే అది మనకు శాపాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభువు యేసుక్రీస్తు మనందరి పాపముల వరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు, శిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేపబడ్డారు. ఆయన ఎక్కడ కూడా ఘనతను కోరలేదండి. దేవుడే, తండ్రే ఆయన గణపరిచాడండి. ఆయనే కనపరిచాడు. ఆయన చెప్తున్నాడండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనుషుకు మాట తలవాల్చుకోవడానికి స్థలము లేదని ఆయన మాట్లాడడం జరిగింది. రోజున బిరుదులు దేవుని పని చేయడానికి బిరుదులతో పని లేదండి. అర్థమవుతుందండి? కనుక దేవునికి చెందవలసినవి, దేవునికి ఏదైతే చెందాలో దేవునికి చెందాలి. దేవునికి చెందవలసిన వాటిని మనం లాక్కోవడం, దేవుడు పిలవబడవలసిన వాడితో మనం పిలవబడడం ఎంత మాత్రం కూడా అది మనకు మేలు కాదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకని యాకోబు హెచ్చరిక చేస్తున్నాడు, బోధకులారా మీకు కఠినమైన తీర్పు ఉందని మర్చిపోకండి, అందుకని మీలో అనేకులు బోధకులు కాకండి అని చెప్పాడండి. ఒకవేళ బోధకుడువే, ధన్యుడివే అండ్ నువ్వు మంచి పని చేస్తున్నావు, అయితే ఇటువంటి బిరుదులు లేని పని, వ్యర్థమైన విధానాలు దయచేసి మనం బోధించొద్దు. ఒకవేళ ఎందుకన్నట్లయితే దేవుని దృష్టికి మనం దూరస్తున్న ప్రమాదం ఉంది. ఎందుకంటే మనల్ని వెంబడించేవారు అనేకులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళని మనం తప్పు ద్రోవ పట్టించే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించేయండి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయండి. మొదటగా మీకు జ్ఞాపకం చేస్తారు, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి, సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి సిద్ధం కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, బిడ్డలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, విలువైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు నీ కృపను దయచేయండి. నీ బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని తండ్రి, ఏ యొక్క మాటలు అయితే విత్తబడినవో వాటిని గ్రహించడానికి, ఆలోచించడానికి తండ్రి మంచి మనసును బిడ్డలకు దయచేయండి. కఠిన హృదయాన్ని దూరపరచండి తండ్రి. బిడ్డలు ఏ అవసరాకర కలిగి ఉన్నారో వారి యొక్క అవసరాకర తీర్చి, మరి ముఖ్యంగా ఆత్మీయంగా బిడ్డలందరూ కూడా బలపరచబడాలని నీ కృపను దయచేయమని, ఇగో తండ్రి నిందించడానికి, సాతానికి మేము అవకాశం ఇవ్వకుండా తండ్రి సత్య మార్గంను సరిగా మరి తండ్రి అనుసరించడానికి, సత్య మార్గంలో సరిగా నడుచుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని, అబద్ధ బోధలను, అబద్ధ బోధకులను, అబద్ధ సంబంధమైన దైవపు బోధను దూరపరిచి సత్యము, ఈ యొక్క సత్యం అందరి మీద ప్రకాశింపచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు ఈ ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు ముందు దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.